విద్యా ప్రవేశ కృత్యాలు జూలై 27వ తారీఖు అనగా శనివారం 35వ రోజులో భాగంగా లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్ అంటే భాషాభివృద్ధిలో కోతి పిల్లల కథను చక్కటి హావభావాలతో అభినయంతో పిల్లలకు చెప్పాలి. ఇది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో 19వ పేజీలో కాగ్నిటివ్ డెవలప్మెంట్లో భాగంగా కొన్ని విభిన్న ఆకారాలు ఒక క్రమంలో అమర్చి తర్వాత అదే వరుసలో వచ్చే ఆకారాలను అదే క్రమంలో పేర్చమని చెప్పాలి. ఉదాహరణకి త్రిభుజం, వృత్తం, చతురస్రం, దీర్ఘచతురస్రం ఇలా ఇచ్చి మరలా అదే ఆకారాల్లో పెట్టమని చెప్పాలి. ఫిజికల్ డెవలప్మెంట్లో భాగంగా కర్రతో ఇసుకపై గీతల ద్వారా వివిధ రకాలైన ఆకారాలు గీయమని చెప్పాలి. ఈ విధంగా అందుబాటులో ఉన్న గ్రౌండ్లో నుంచి ఒక కర్ర తీసుకొని ఆ ఇసుకలో మట్టిలో మనం రకరకాల ఆకారాలు గీయచ్చు. కావాలంటే గ్రౌండ్ని కాస్త తడిపి తర్వాత గీతలు గీస్తే రకరకాల ఆకారాలు గీస్తే చక్కగా కనిపిస్తాయి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.